God is asking, I want your life. Set your life ahead. దేవుడు తన ప్రాణాన్ని కోరుతున్నాడు. దానిలో భాగంగా చెప్తున్నాడు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెహోవా సెలవిచ్చాడు. So God in his sovereign will can definitely ask the same question to any of us. కాబట్టి దేవుడు తన సార్వభౌమాధికారంలో మనలో ఎవరికైనా సరే ఇలాంటి ప్రశ్న దేవుడు వేయొచ్చు. If God has asked the same question, your life I demand, set your life. ఒకవేళ దేవుడు అదే ప్రశ్న మనల్ని అడిగి ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నీ ఇంటిని చక్కబెట్టుకో అని దేవుడు చెప్తే we'll be thankful. మరి దేవునికి థాంక్ఫుల్ గా కృతజ్ఞులమై ఉంటామా? And God gives it, God extend it. ఒకవేళ దేవుడు పొడిగిస్తే, దేవుడు అదనంగా ఇంకొన్ని సంవత్సరాలు ఇస్తే, what will you do compared to what Hizkiah did? మరి హిజ్కియా చేసిన దానితో పోల్చుకుంటూ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? Firstly, the book of Isaiah, chapter 38, verse 1. యెషయా గ్రంథము 38వ అధ్యాయము మొదటి వచనం. యెషయా గ్రంథం 38వ అధ్యాయం మొదటి వచనం. ఆ దినములలో హిజ్కియాకు మరణకరమైన రోగము కలుగగా ప్రవక్తయు ఆమోజు కుమారుడైన యెషయా అతని యొద్దకు వచ్చి, నీవు మరణము యెహోవా అని చెప్పగా. The second passage from Luke chapter 12, verse 20. రెండవ భాగంగా లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనం. లూకాసు వార్త 12వ అధ్యాయం 20వ వచనం. అయితే దేవుడు వెర్రివాడా, ఈ రాత్రి నీ ప్రాణము అడుగుచున్నారు, నీవు సిద్ధపరిచినవి ఎవని వగునని అతనితో చెప్పెను. Our loving Heavenly Father, we pray that you may help us to understand the scriptures this evening. అర్థం చేసుకోవడానికి మాకు సహాయం చేయండి. Lord, we are needy people and we look towards your inspiration and also to your instruction. కావాలి, మీ యొక్క నడుపు, మీ మార్గం కూడా మాకు కావాలి. Lord, be with us and provide the grace to deliver the word as well. ప్రభువా, మీరు మాతో ఉండండి, నీ వాక్యాన్ని వెల్లడించుటకు సహాయం చేయండి. In Jesus' precious name we pray. యేసు ప్రశస్తమైన నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. In the two portions we read about firstly a king of people and secondly we read about a king of prophet. చూడండి, మొదటిగా మనం చదువుకున్నటువంటి రెండు పోర్షన్స్ లో మొదటిగా మరి ప్రజలకు రాజు అయినటువంటి ఆ రాజుగారి గురించి, ఆ తర్వాత మరి ధనవంతుడి గురించి మనం చదివాం. What was common in both these two passages? ఈ రెండు వాక్య భాగాల్లో కూడా కామన్ గా ఉన్నటువంటి విషయం ఏంటి? The common thing, as you will realize, is that God is talking about their death. God is asking them that their life will be taken away. మరి ఈ రెండు భాగాల్లో కూడా కామన్ గా కనిపించేటువంటి విషయం ఏంటంటే, వారిద్దరు మరణం గురించి దేవుడు మాట్లాడుతున్నాడు, వారి ప్రాణం దేవుడు తీసుకోబోతున్నాడు అన్న సంగతులు వీటిలో మనం గమనించుంటాం. And we all know that given the COVID pandemic, the most important thing that runs to our heart is about our mortality. As to people are dying, so will I be part of that numbers? మరి ఈ యొక్క భయంకరమైనటువంటి ఈ పాండమిక్ లో, ఈ యొక్క మహమ్మారి చెలరేగుతున్నటువంటి ఈ రోజుల్లో మనందరి మనసుల్లో వెళ్తున్నటువంటి ఆలోచనలు ఏంటంటే, చుట్టూ అనేక మంది ఇబ్బంది పడుతున్నారు, చనిపోతున్నారు, నేను కూడా చనిపోయేటువంటి గుంపులో ఉండబోతున్నానా అన్నటువంటి ఆలోచనలు. And we are not talking about the people who do not know God, but especially people who know God and who also are His children. మరి మనము దేవుని ఎరగనటువంటి, నిజ దేవుని ఎరగనటువంటి ప్రజల గురించి మాట్లాడుకోవట్లేదు, కానీ ప్రభువుని ఎరిగిన దేవుని బిడ్డల గురించి మాట్లాడుకుంటున్నాం. God will certainly ask us, and God has all the sovereign right and power to demand this answer from us.
మరి మన దగ్గర నుంచి ఇలాంటి పరిస్థితుల్లో ఆయన సర్వభౌమాన్ని బట్టి మనల్ని ప్రశ్న అడుగుతాడు, మనం జవాబు ఆయనకి చెప్పాల్సిన వారంగా ఉన్నాం. So in both the cases, God is asking the question. మరి వారి ఈ ఇద్దరి విషయాల్లో కూడా దేవుడు వారిని ప్రశ్నిస్తున్నాడు. First, we look at the rich fool. మొదటిగా ధనవంతుడు, తర్వాత పేదవాడు, వీరి గురించి ఆలోచన చేద్దాం. God is asking him, demanding him, your life will be over tonight. ఇక్కడ ధనవంతుని అడుగుతున్నాడు, ఈ రాత్రి నీ ప్రాణం అడుగుచున్నారు, నువ్వు చనిపోబోతున్నావు. Why was God so angry and why was God so judgmental about this person? మరి ఎందుకు దేవుడు ఈ వ్యక్తి పట్ల ఎంతో కోపం కలిగి ఉన్నాడు? ఈ వ్యక్తి పట్ల తీర్పు ఎందుకు ఆయన తీర్పు తీర్చబోతున్నాడు? God wishes that this fellow should not be on the earth anymore. What was the reason? మరి దేవుడు అనుకుంటున్నాడు ఈ వ్యక్తి ఇక భూమి మీద బ్రతకటానికి వీల్లేదు అనుకుంటున్నాడు. దానికి గల కారణం ఏంటి? His life is a waste. మరి ఇతని యొక్క జీవితం పనికిరానిది, ఎవరికి ఉపయోగం లేదు. And why was God so angry? చూడండి, దేవుడు ఎంతగానో కోపగించుకుంటున్నాడు ఇతని మీద. What was the reason? కారణం ఏంటి? Apparently this man appears to be a very hard-working person. He has some land, he has energy, he has creativity, he has productivity. And is that wrong that we work hard and enjoy our earthly life with all our hard work? మరి ఇతని గురించి మనం చూసినట్లయితే ఇతని చాలా ధనవంతుడు, చాలా భూమి ఉంది, పైగా చాలా కష్టపడేవాడు, కష్టపడి పని చేసేవాడు, తర్వాత పొలాన్ని పంటను వేశాడు, అధికమైన దిగుబడి వచ్చింది. ఈ రీతిగా కష్టపడటం అనేది ఏమన్నా తప్ప? In the eyes of God, certainly that's not is what a mistake is. మరి దేవుని యొక్క దృష్టిలో ఇతను చేసినటువంటి పొరపాటు కష్టపడటం కాదు. But there is a serious mistake that this man does. అయితే ఈ వ్యక్తి చేసినటువంటి ఒక తీవ్రమైన తప్పిదం ఒకటి ఉంది. The problem is that as the word I appears 6 times and the word my appears 6 times. అయితే ఇక్కడ సమస్య ఈ వచనాల్లో మీరు చూస్తే నేను అనే మాట 6 సార్లు, లేదా నా కోసం అనే మాట ఇంకొక 6 సార్లు కనబడుతుంది. So almost 12 times this man thinks about himself, thinks about money, thinks about his own self. మరి తన సొంతం గురించి, తన కోసమే అన్నట్టు స్వార్థంగా మరి 12 సార్లు ఆ మాట ఈ వచనాలు కనపడటం మనం చూస్తాం. He doesn't think about God, he doesn't think about anybody else. మరి దేవుని గురించి ఇంకొక ఆలోచన లేదు, ఇతర తోటి ఆ మనుషుల గురించి కూడా తనకి ఆలోచన లేదు. So one major mistake that this man commits is that when he has a lot of profit and success, he forgets God to praise him and to thank him. మరి ఇతని జీవితంలో గొప్ప దిగుబడి వచ్చినప్పుడు, గొప్ప విజయాన్ని తన సొంతం చేసుకున్నప్పుడు, గొప్ప ఆస్తి సమకూర్చబడినప్పుడు ఇతను చేసిన తప్పిదం పొరపాటు ఏంటంటే దేవుని గణపరచలేదు, దేవుని స్తుతించలేదు, దేవుని జ్ఞాపకం చేసుకోలేదు. He enjoys the blessing and he ignores the blesser. మరి తను ఆశీర్వాదాన్ని అనుభవించాడు, కానీ ఆశీర్వదించిన వ్యక్తిని మరి పక్కకు పెట్టేశాడు. Secondly, he doesn't pray to God as to how he must use and utilize his profit. మరి ఈ గొప్ప ఆస్తిని ఎలా ఉపయోగించాలి, ఎలా ఖర్చు పెట్టాలని దేవునికి ప్రార్థన చేయలేదు. He doesn't depend on God, he doesn't think of God. మరి దేవుని గురించి ఆలోచనే లేదు, దేవుని మీద ఆధారపడటం అనేది అసలే లేదు. He thought, I am successful, so I can handle any part of my life, any issue in my life. ఇతను అనుకున్నాడు, నేనెంతో విజయవంతుడిని కాబట్టి ఎదురయ్యేటువంటి ప్రతి పరిస్థితిని ఎదుర్కోగలను, ఏదో రకంగా నేను నెట్టుకొని పోగలను అని అనుకున్నాడు. So he thought success makes him super and so he can carry on. మరి అతను అనుకున్నాడు, విజయం అనేది నన్ను గొప్ప వ్యక్తిగా చేస్తుంది కాబట్టి నేను ముందుకు వెళ్ళిపోగలుగుతాను అనుకున్నాడు. Thirdly, he doesn't think about offering to God what belongs to God out of his profit. ఆ తర్వాత తను పొందినటువంటి ఆస్తిలో లేకపోతే ఆహారంలో దేవునికి సంబంధించింది ఏంటి, దేవుని యొక్క భాగం ఏంటి అని తను ఆలోచన చేయలేదు. He doesn't offer the 1/10 that God demands from each one of us as one of his commands. మరి ఆయన ఇచ్చినటువంటి ఆజ్ఞల్లో భాగంగా 10వ వంతు తాను దాని గురించి అసలు ఆలోచనే చేయలేదు. In the Old Testament, we are told
that we must bring 1/10. In the New Testament, we must give to God as God gives us grace. మరి పాత నిబంధనలు అయితే మరి దశమ భాగం దేవుని సన్నిధికి తీసుకురావాలి, దేవునికి ఇవ్వాలని వాళ్ళకి ఆజ్ఞలు ఇవ్వబడ్డాయి. నూతన నిబంధనలో దేవుడు మనని ప్రేరేపించిన కొలది మరి స్వచ్ఛందంగా సంతోషంగా ఇవ్వాలని మనకి ఆజ్ఞ ఇవ్వబడింది. By law it is 10, under grace it has to be more. చూడండి, ధర్మశాస్త్రము కింద అది 10వ వంతు, మరి ఇక కృప కింద అది దానికంటే ఎక్కువ. And fourthly, this man doesn't think about the needy people around. నాలుగవదిగా ఇతను తన చుట్టూ ఉన్నటువంటి అక్కర్లో ఉన్న ప్రజల గురించి అసలు పట్టించుకోలేదు. There could be a lot of needy people, sick people, poor people, and he has no thought of them. బహుశా తన చుట్టూ పేదవారు ఉండొచ్చు, అనారోగ్య పాలైన వారు ఉండొచ్చు, అక్కర్లో ఉన్నవారు ఉండొచ్చు, వాళ్ళ గురించి ఏమి ఆలోచన చేయలేదు. He did not think my super repentance should be a blessing to a lot of other people around him. మరి నేను పొందినటువంటి విస్తారమైన సంపద, ఆహార సమృద్ధి ఇతరులకు ఎలా ఉపయోగపడవచ్చు, ఇతరుల గురించిన ఎలా పంచుకోవచ్చు అన్న ఆలోచన తను చేయలేదు. Fifthly, he doesn't think about the service of God, the servants of God, the house of God. ఆ తర్వాత దేవుని యొక్క సేవ గురించి కానీ, దేవుని సేవకుల గురించి కానీ, దేవుని ఇంటిని గురించి కానీ ఆలోచన ఏమాత్రం చేయలేదు. So this man is completely self-possessed and blind to the rest of the world, even the Creator and even your fellow human being. మరి ఇతను పూర్తిగా స్వార్థపరుడైపోయి, స్వార్థంతో నింపబడి ఇక తన చుట్టూ ఉన్న ప్రపంచానికి గుడ్డివాడైపోయాడు, దేవుణ్ణి కూడా చూడలేని అంధత్వంలోకి వెళ్ళిపోయాడు. He forgets his Creator, he forgets his neighbor. మరి తన యొక్క సృష్టికర్తను మరిచిపోయాడు, తన తోటి సహోదరులు, పొరుగు వారిని కూడా మరిచాడు. Is this life worth living? ఇలాంటి జీవితము జీవించటం ఏమైనా ఉపయోగకరం అంటారా? God was so angry. He doesn't want this life to continue anymore. మరి దేవుడు ఎంతో కోపపడ్డాడు, ఇలాంటి జీవితం జీవించే వ్యక్తి ఇక బ్రతకటానికి ఏమాత్రం యోగ్యుడి కాడు అని అనుకున్నాడు. Yet this evening we need to also examine if God is also demanding us of our life. Maybe various situations, various conditions, maybe even the COVID. మరి వివిధ రకాలైన పరిస్థితుల్లో ఆయా రకాలైనటువంటి స్థితిగతుల గుండా, మరి బహుశా ఈ కోవిడ్ గుండా వెళ్తున్నప్పుడు మన జీవితాలు మనం పరీక్షించుకుంటున్నప్పుడు దేవుడు కూడా మన ప్రాణాన్ని అడుగుతున్నాడా? ఇతనిలాగా మనం అందరం పరీక్షించుకుని ఆలోచన చేయాలి. We come back to the life of Hizkiah from Isaiah chapter 38. యెషయా గ్రంథం 38వ అధ్యాయంలో హిజ్కియా గురించి మనం ఇప్పుడు ఆలోచన చేద్దాం. Unlike the rich man, the rich fool, Hizkiah is a righteous man. మరి ఆ ధనవంతుడైనటువంటి వెర్రివాణిలాగా కాకుండా ఈ రాజైన హిజ్కియా న్యాయవంతుడు, మంచివాడు. And as Hizkiah himself testifies, I have lived a righteous life in front of you, as you are aware of me. మరి 3వ వచనం అంటాడు, యెహోవా యథార్థ హృదయుడనై సత్యముతో నీ సన్నిధిని నేను ఎట్లు నడుచుకుంటునో, నీ దృష్టికి అనుకూలంగా సమస్తం నేను ఎట్లు జరిగించితినో కృపతో జ్ఞాపకము చేసుకోమని హిజ్కియా కన్నీళ్లతో ప్రార్థన చేశాడు. And this man's life, God is asking, I want your life. Set your life ahead. Set your life. ఇలాంటి వ్యక్తి దగ్గర కూడా దేవుడు తన ప్రాణాన్ని కోరుతున్నాడు. దానిలో భాగంగా చెప్తున్నాడు, నీవు నీ ఇల్లు చక్కబెట్టుకో అని యెహోవా సెలవిచ్చాడు. So God in his sovereign will can definitely ask the same question to any of us. కాబట్టి దేవుడు తన సార్వభౌమాధికారంలో మనలో ఎవరికైనా సరే ఇలాంటి ప్రశ్న దేవుడు వేయొచ్చు. I'm a faithful person, I'm righteous, I'm truthful, I'm honest, I'm humble, I'm godly, and yet will God demand of my life? Should he demand? బహుశా ఒకవేళ నేను ఎంతో సత్యవంతుడిని, యథార్థపరుడిని, నీతిమంతుడిని, దీనుణ్ణి, దేవుని యందు భయభక్తులు కలిగిన వాడిని, దైవికమైన భక్తి కలవాడిని అయినప్పటికీ దేవుడు నా దగ్గర నుంచి ప్రాణం కోరతాడా? ఖచ్చితంగా కోరవచ్చు. Will it not be good for God himself to give me some more time in this earth? మరి దేవుడు ఈ భూమి మీద ఇంకొంచెం సమయం నాకు ఇవ్వటం అది సమంజసం కాదంటారా? So that was the situation that Hizkiah is confronted with. మరి హిజ్కియా ఎదుర్కొన్నటువంటి స్థితిగతులు అవి. But the lesson that we can learn from his story
మరి హిజ్కియా దగ్గర నుంచి ఆయన జీవితం నుంచి మనం నేర్చుకోదగినటువంటి పాఠాలు ఏంటంటే, Hizkiah is one of the rarest, maybe the only person who knew how long he's going to live on this earth. మరి హిజ్కియా ఒక చాలా ప్రత్యేకమైనటువంటి వ్యక్తి. ఎలాగంటే ఇక తన భూమి మీద ఇంకెంతకాలం బ్రతకబోతున్నాడు అన్న సంగతి ఎరిగినటువంటి బహుశా ఏకైక వ్యక్తి హిజ్కియా. I think none of us will have such a privilege. మనలో ఎవరికి కూడా అలాంటి ఆధిక్యత లేదు. ఎంతకాలం బ్రతుకుతాం, ఎప్పుడు చనిపోతాం మనకు తెలియదు. Hizkiah became a king at the age of 25. 25 సంవత్సరాల వయసులో హిజ్కియా రాజు అవుతాడు. And at this point of time, he was 39 years old. మరి ఈ సమయంలో ఈ వార్త అందేసరికి 39 సంవత్సరాల వయసు అతను. 14 years he has passed. మరి 14 సంవత్సరాలు అప్పటికి తను రాజుగా పరిపాలించాడు. And he led a very full life, even for God, even by God's standards. మరి దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రమాణాలకు తగ్గట్టుగా ఆయన బ్రతికాడు. So one could call him a complete life. మరి ఆయన ఎవరైనా చూస్తే ఇతను ఒక పూర్తిగా బ్రతికాడండి, ఒక మంచి జీవితం జీవించాడని చెప్తారు. God would have thought it's a complete life. బహుశా దేవుడు కూడా అనుకొని ఉండొచ్చు ఇది ఒక పరిపూర్ణమైన జీవితం అని. But when Hizkiah prayed, అయితే హిజ్కియా ప్రార్థన చేసినప్పుడు he prayed for himself, తన గురించి ప్రార్థన చేశాడు, he prayed for people, ప్రజల గురించి ప్రార్థన చేశాడు, he prayed for God. దేవునికి ప్రార్థన చేశాడు. And he asked, he was humble and he submitted to God. మరి తాను తగ్గించుకొని దేవునికి అప్పగించుకున్నాడు. And God was touched by his righteousness and by his humility. మరి తన యొక్క దీనత్వాన్ని బట్టి, తన యొక్క నీతిని బట్టి దేవుడు తాకబడ్డాడు. And so God was moved by his brokenness and God decided, okay, I will allow you 15 years. మరి దేవుడు తన యొక్క దీనత్వాన్ని నలిగిన మనస్సుని చూసిన వాడై నిశ్చయించుకున్నాడు ఏంటంటే మరొక 15 సంవత్సరాల ఆయుష్ అతనికి పొడిగించాలనుకున్నాడు. So if Hezekiah lived by his own age and ability 14 years, God was adding one more year, and that is 15 years. మరి హిజ్కియా తన స్వశక్తితో తన బలంతో 14 సంవత్సరాలు రాజుగా పరిపాలిస్తే దేవుడు కృప చొప్పున 14కి ఇంకొకటి కలిపి మరి 15 సంవత్సరాలు తనకు ఆయుష్ పెంచాడు. So what did Hezekiah do in the later part of his life, these 15 odd years? మరి జత చేయబడినటువంటి పెంచబడిన 15 సంవత్సరాల్లో హిజ్కియా ఏం చేశాడు? The most important thing is that when we have to set our life right. మరి ఒక ప్రాముఖ్యమైన సంగతి ఏంటంటే మన ఇల్లు చక్క పెట్టుకోవాలి. That's what surely Hezekiah must have done. Of course, the Holy Spirit has not written, but surely he would have done it. మరి పరిశుద్ధాత్మ దేవుడు అయితే ఆ మాట రాయించబడలేదు, కానీ ఖచ్చితంగా తను పెంచబడిన సంవత్సరాల్లో తన ఇంటిని తాను చక్క పెట్టుకొని ఉంటాడు. So whenever God allows such situations, we also have this solemn responsibility of setting our own personal lives. కాబట్టి దేవుడు కూడా మనల్ని ఆయా పరిస్థితుల గుండా తీసుకువెళ్తున్నప్పుడు మనం గుర్తించాల్సిన సంగతి ఏంటంటే మనము మన ఇంటిని చక్క పెట్టుకోవాలన్నటువంటి బాధ్యత మన మీద ఉంది. Is there anything that I can learn? Is there anything that I can improve? Is there anything that I can improve? మరి ఇలాంటి పరిస్థితుల గుండా వెళ్తున్నప్పుడు ఎక్కడైనా నేను సరి చేసుకోవాలా, ఇంకా ఎక్కడైనా నేను మెరుగుపరుచుకోవాలా అన్న ఆలోచన మనం చేయాలి. Is there anything that I can confess? Is there anything that I can correct? మరి ఇంకా ఏదైనా నేను ఒప్పుకోవాలా, ఇంకా ఎక్కడైనా సరిదిద్దుకోవాలా అని ఆలోచన చేయాలి. Is there anything that I can develop? Is there anything that I can construct? మరి ఇంకా ఏదైనా నేను ఎక్కడెక్కడ కట్టుకోవాలి, ఎక్కడ అభివృద్ధి పరుచుకోవాలి అని ఆలోచన చేయాలి. That's what God expects when God is visiting us through these various testing situations. మరి ఇలాంటి పరీక్షా సమయాల గుండా తీసుకువెళ్తున్నప్పుడు మనం ఇలాగా ఆలోచించాలని దేవుడు మన దగ్గర నుంచి కోరుకుంటున్నాడు. So the life of Hezekiah teaches us three very important aspects that we can also focus in our spiritual life in our remaining part of our life. మన యొక్క శేష జీవితంలో హిజ్కియా దగ్గర నుంచి మనం నేర్చుకోదగిన 3 పాఠాలు మనం చూడగలుగుతాం. Firstly, the experience of prayer and worship. మొట్టమొదటిగా ప్రార్థన ఆరాధన యొక్క జీవితం. He was a man of prayer and a man of worship throughout his life. మరి తన జీవితాంతం కూడా ఈ వ్యక్తి ప్రార్థనాపరుడుగా ఒక ఆరాధికుడిగా ఉన్నాడు.
and he knows how to worship, and he teaches us how to worship. There's a wonderful psalm that we find in Psalm 38. మరి ఇతను గొప్ప ఆరాధికుడు, ఎలా ఆరాధించాలో చెప్తున్నాడు. అందులో భాగంగా 38వ కీర్తనలో దీని గురించి మనం చదువుతాం. So we need to have this attitude of worshiping God in every situation, no matter what. ఎలాంటి పరిస్థితి అయినా సరే, అది సంతోషమా దుఃఖమా, ఎలాంటి పరిస్థితి అయినా సరే దేవుని ఆరాధించే అనుభవం, దేవునికి ఆరాధికులుగా ఉండే అనుభవం మనం నేర్చుకోవాలి. The word of God says that God is seeking worshipers. మరి దేవుని యొక్క వాక్యం అంటుంది దేవుడు ఆరాధికుల కోసం వెతుకుతున్నాడు అని. So may I and you be such people. కాబట్టి నువ్వు నేను అలాంటి వారిలో ఒకరంగా ఉందును గాక. In that way we will be fulfilling God's purposes in our remaining lives. తద్వారా మన యొక్క శేష జీవితంలో మిగిలిన సంవత్సరాల్లో దేవుని చిత్తాన్ని జరిగించే వారంగా ఉంటాం. Secondly, the work of God. రెండవది దేవుని యొక్క పని మనం చూస్తున్నాం. Hezekiah was very busy even as a king, but he has a lot of time for the work of God. మరి రాజుగా ఇప్పటికే హిజ్కియా చాలా బిజీగా ఉన్నాడు, అయితే దేవుని కోసం ఆయన పని చేశాడు. He prepared the house of God, he opened the doors, he reformed the temple, he provided a lot of amenities for the house of God. మరి దేవుని యొక్క మందిరాన్ని ఆయన బాగు చేశాడు, మందిరానికి కావాల్సినటువంటి వస్తు సామాగ్రిని కూడా మరి ఆ పనిలో భాగంగా ఆయన సమకూర్చాడు. He restored the worship pattern that David started. It was stopped by other kings before him. మరి దావీదు ఆరంభించినటువంటి ఆరాధన క్రమాన్ని ఆయన తిరిగి పునరుద్ధరించాడు. దావీదు తర్వాత రాజులు ఎవరైతే ఆ కార్యక్రమాన్ని ఆపేశారో హిజ్కియా దాన్ని పునఃప్రారంభించాడు. He brought in musicians, he brought in the Levites, and he brought in a new culture of spiritual atmosphere in the house of God. దేవుని యొక్క మందిరంలో ఒక ఆత్మీయమైన వాతావరణం తీసుకురావడానికి గాను సంగీతకారులను, ఆ తర్వాత లేవీలను ఆయన తిరిగి తీసుకొని వచ్చి సమకూర్చాడు. He understood the value of the house of God for himself and also for each child of God. మరి తన జీవితంలో దేవుని మందిరం యొక్క ఈ ప్రాముఖ్యత ఏంటో గుర్తించాడు. తద్వారా దేవుని బిడ్డలుగా వారందరికీ కూడా ఎంత ప్రాముఖ్యమో తెలియజేశాడు. And because of that zeal for the house of God, God was also protecting his own kingdom despite the fact that enemies are after him. మరి ఈ శత్రువులు తన వెనకాల పరుగుతున్నా కూడా దేవుని పట్ల, దేవుని ఆరాధన పట్ల మందిరం పట్ల కలిగిన ఆసక్తిని బట్టి దేవుడికి రాజ్యాన్ని సురక్షితంగా కాపాడుతూ వచ్చాడు. He was taking care of God's house. God was taking care of his kingdom. మరి దేవుని యొక్క మందిరం గురించిన, దేవుని ఇంటి గురించినటువంటి పట్టింపు ఈయన కలిగి ఉన్న కారణాన్ని బట్టి తన రాజ్యాన్ని గురించిన పట్టింపు దేవుడు చూసుకున్నాడు. And if at all you and I are mindful of God's work, God is mindful of our own situations. ఒకవేళ మనలో ఎవరైనా సరే మనము దేవుని పని పట్ల ఆసక్తి కలిగి ఉంటే దేవుడు మన పట్ల, మన అవసరాల పట్ల ఆసక్తి చూపిస్తాడు. And thirdly, in the word of God. ఆ తర్వాత మూడవది దేవుని యొక్క వాక్యం పట్ల కూడా ఇతనుకున్న ఆసక్తి మనం చూడొచ్చు. Many of us may not be aware of the great work of Hezekiah in terms of how the Old Testament was organized and was transmitted. ఏ రీతిగా పాత నిబంధన గ్రంథము మరి అమరిక జరిగిందో, అది ఏ రీతిగా ముందు తరాలకు అందిందో అన్న సంగతి, హిజ్కియా వల్ల ఎలా జరిగిందో అన్న సంగతి మనకు తెలియకపోవచ్చు చాలా మంది. All these three things, worship and work and word, were possible during those 15 years that God gave him extra. మరి అదనంగా ఇచ్చినటువంటి ఆ 15 సంవత్సరాల ఆయుష్లో హిజ్కియా దేవునికి ఆరాధికుడిగా ఉన్నాడు, దేవుని పనిలో ఉన్నాడు, దేవుని వాక్యాన్ని అనుసరించాడు. In terms of the Old Testament, Hezekiah was a very key figure in the way the Old Testament was organized, was assembled, and was prepared. మరి పాత నిబంధనలో ఉన్నటువంటి ఆ గ్రంథాలన్నీ ఏ రీతిగా చక్కగా అమర్చబడటానికి, అవి ముందుకు తీసుకురావడానికి హిజ్కియా కీలక పాత్ర పోషించాడు. The evident answer, the visible answer is from book of Proverbs chapter 25, where we find the Proverbs of Hezekiah. So he was also part of the scriptures. He was writing scriptures, recording scriptures.
మరి 25వ సామెతల గ్రంథంలో చూస్తే హిజ్కియా రాసినటువంటి సామెతలని మనం చదువుతాము. దానిలో అదేంటంటే హిజ్కియా మరి దేవుని యొక్క వాక్యంలో భాగమై ఉన్నాడు, లేఖనాల్లో భాగమై ఉన్నాడు. అది మనకు చెప్తుంది లేఖనాల పట్ల ఇతనికి ఉన్నటువంటి అమితాసక్తి గురించి. One of the 3 parts of Proverbs was authored by Hizkiah. మరి మూడవ భాగం సామెతల్లో మూడవ భాగం హిజ్కియా చేత రాయబడినటువంటి సామెతలే. That is not alone. మరి అంత మాత్రమే కాదు. Coming back to the book of Psalms. మరి కీర్తనల గ్రంథానికి వచ్చేసరికి Psalm from 120 to 135. మరి 122 నుంచి 135 వరకు we have these 15 Psalms. ఈ 15 కీర్తనలు కూడా they're all are arranged and prepared by King Hezekiah. మరి ఇవన్నీ 15 కీర్తనలు కూడా ఈ అమెరికా రాజైనటువంటి హిజ్కియా ద్వారా అమెరికా జరిగింది. Of course, his word was never mentioned, but theologians and Bible scholars have evidence that for each psalm he was signing them as HZK, which are shortcut to his own name. మరి అవి వ్రాతపూర్వకంగా ఇక్కడైతే నేరుగా రాయబడలేదు, కానీ వేదాంత శాస్త్రంలోని ప్రముఖులు పండితులు వారు గుర్తించింది సాక్ష్యాలు కూడా కలిగి ఉంది. ఏంటంటే ఈ 15 కీర్తనలకు కూడా ఆయన సంతకం పెట్టినట్టు మరి HZK అంటే హిజ్కియా అనే పేరుకి షార్ట్ కట్ లో HZK అని ఆయన సైన్ చేసినట్టు కూడా ఆధారాలు లభించాయి. So though he was writing, he was not boasting, he was humble, he was hiding, but he was writing the word of God. తాను దేవుని యొక్క వాక్యం రాస్తున్నప్పుడు కూడా తన పేరు ప్రస్తావించుకోలేదు, తను ఎంతో దీనుడిగా ఉన్నాడు. And these 15 psalms form 3 categories. మరి ఈ 15 కీర్తనలు 3 భాగాలుగా విభజించబడ్డాయి. And the first psalm of each category talks about the trouble, the difficulty that people of God go through. కాబట్టి ఈ 3 రకాలైనటువంటి కీర్తనలో కూడా మొదటి వచనం ఏంటంటే దేవుని ప్రజలు వెళ్తున్నటువంటి క్లిష్ట పరిస్థితుల గురించి ప్రస్తావించబడ్డాయి. And the second group talks about the truth of God. ఆ తర్వాత రెండవ గుంపు దేవుని యొక్క సత్యం గురించి మాట్లాడుతున్నాయి. And thirdly, the third group talks about the triumph in God. ఆ తర్వాత మూడవ గుంపు అయినటువంటి కీర్తనలో దేవుని యొక్క విజయం గురించి మాట్లాడుతున్నాయి. So 15 psalms, they're also otherwise called the Psalms of Ascents or the Psalms of Degrees. మరి ఇంకొక మాటలో చెప్పాలంటే మరి ఆ కీర్తనలను డిగ్రీస్ ఏమనాలన్నా ప్రయాణాలు యాత్రా కీర్తనలు అని చెప్పొచ్చు. So they are very important. They talk about our life, our journey with God in this world. కాబట్టి అవి చాలా ప్రాముఖ్యం, ఎందుకంటే ఈ లోకయాత్రలో మన జీవిత యాత్ర గురించి మాట్లాడేటువంటి కీర్తనలు అవి. So we have trouble in life. బహుశా మన జీవితాల్లో మరి శ్రమలు ఉండొచ్చు. But we need truth of God and the triumph in God. మరి దేవుని యొక్క వాక్యము సత్యం మనకు కావాలి, అదే రకంగా దేవుని విజయం కూడా మనకు కావాలి. So there is a correlation between these 15 psalms that he wrote and the 15 years that he lived. మరి తాను బ్రతికిన 15 సంవత్సరాలకి తాను రాసినటువంటి 15 కీర్తనలకు ఒక ప్రాముఖ్యత ఉంది, ఒక సంబంధం కూడా ఉంది. Every year he was writing one psalm. ప్రతి సంవత్సరం ఒక కీర్తన రాశాడు. That way he fully utilized his 15 years, his extended life for God. తద్వారా అదనంగా తాను పొందినటువంటి 15 సంవత్సరాల జీవితాన్ని దేవుని కోసం వాడాడు, దేవుని కోసం ఉపయోగించాడు. If God is allowing you and me through some situation, దేవుడు ఒకవేళ అలాంటి పరిస్థితుల గుండా నిన్ను నన్ను తీసుకుని వెళ్ళడానికి అనుమతించాడా? God has a great plan. దేవుడికి గొప్ప ప్రణాళిక ఆలోచన ఆయనకుంది. And God will definitely accomplish that purpose. దేవుడు ఖచ్చితంగా ఆయన యొక్క ఉద్దేశాలు నెరవేర్చుకుంటాడు. If God has asked the same question, your life I demand, set your life. ఒకవేళ దేవుడు అదే ప్రశ్న మనల్ని అడిగి ఈ రాత్రి నీ ప్రాణం అడుగుతున్నాను, నీ ఇంటిని చక్కబెట్టుకో అని దేవుడు చెప్తే we'll be thankful. మరి దేవునికి థాంక్ఫుల్ గా కృతజ్ఞులమై ఉంటామా? And God gives it, God extend it. ఒకవేళ దేవుడు పొడిగిస్తే, దేవుడు అదనంగా ఇంకొన్ని సంవత్సరాలు ఇస్తే, what will you do compared to what Hezekiah did? మరి హిజ్కియా చేసిన దానితో పోల్చుకుంటూ నువ్వేం చేద్దాం అనుకుంటున్నావు? He worshipped God, he worked for God, and
he wrote the word of God. మరి ఆ 15 ఏళ్లలో దేవుని ఆరాధికుడిగా ఎదిగాడు, దేవుని యొక్క పనిలో నిమగ్నం అయ్యాడు, దేవుని వాక్యాన్ని అందించాడు. So God expects us to be also profitable. కాబట్టి మనం కూడా ఈ మిగిలినటువంటి శేష జీవితంలో లాభదాయకంగా జీవించాలని దేవుడు కోరుతున్నాడు. Many of our believers are going through several trials and tests and very needy situations. మరి చాలా మంది మనలాంటి విశ్వాసులు భయంకరమైనటువంటి శ్రమల గుండా, ప్రతికూల పరిస్థితుల గుండా, పరిశోధనల గుండా వెళ్తున్నారు. We can pray for others. మన ఇతరుల గురించి, అలాంటి వారి గురించి మనం ప్రార్థించవచ్చు. We can also provide for others. ఇతరులకి మనం సమకూర్చవచ్చు, వారికి సహాయపడవచ్చు, సహకారం అందించవచ్చు. In that way we can lead a life worthy of living. మరి తద్వారా మనము బ్రతుకుతున్నాం అన్నదానికి ఒక సార్థకత చూపించవచ్చు. When God asked a question, what he asked of Hizkiah, మరి హిజ్కియాను అడిగినటువంటి ప్రశ్న దేవుడు మనల్ని కనుక అడిగితే, maybe we don't know when God is allowing various situations. He is giving first chance, or second chance, or third chance, or many chances. మరి మనకు తెలియదు దేవుడు మొదటి అవకాశం ఇచ్చాడా, రెండో అవకాశం, లేకపోతే ఇప్పటికే ఎన్నో అవకాశాలు మనకి ఇచ్చాడా మనకు తెలియదు. Whatever it is, our God is a God of chances. మరి ఏదైనప్పటికీ దేవుడు మరొక అవకాశం ఇచ్చేటువంటి దేవుడు మన దేవుడు. And if that is a chance that God gives you through COVID, మరి ఒకవేళ ఈ కోవిడ్ ద్వారా అలాంటి ఇంకొక అవకాశం దేవుడు నీకు నాకు అనుగ్రహిస్తుంటే, take a full advantage by being faithful to God and being profitable to God. దేవునికి పూర్తిగా ఉపయోగించుకొని, మరి అప్పగించుకొని దేవునికి నమ్మకంగా బ్రతుకుదాం, దేవునికి ఉపయోగకరంగా జీవిద్దాం. And best of all and most of all, nothing to fear. మరి మొట్టమొదటిగా అన్నిటికంటే ప్రాముఖ్యంగా దేని గురించి భయపడవద్దు. We already saw from Psalm 103. 103వ కీర్తనలో ఇంతకు ముందే మనం చూసాము. When God takes care of our salvation, దేవుడు మన Can you repeat Anna? When God takes care of our salvation, దేవుడు మన యొక్క రక్షణ గురించే జాగ్రత్త తీసుకున్నప్పుడు, when God takes care of our sinfulness, మన యొక్క పాపం గురించి ఆయన పూర్తి జాగ్రత్త తీసుకున్నప్పుడు, the very next thing that God is concerned is about our sickliness and our diseases. మరి ఆ తర్వాత దేవుడు ఆలోచన చేసేది మన విషయంలో ఏంటంటే మన యొక్క అనారోగ్యం, మన యొక్క వివిధ రకాలైనటువంటి అనారోగ్య పరిస్థితులు. He takes care of our spiritual sickness and takes care of our physical sickness. మన ఆత్మీయ జబ్బు గురించి ఆయన జాగ్రత్త తీసుకున్నాడు, మన భౌతికమైన జబ్బు గురించి కూడా ఆయన జాగ్రత్త తీసుకుంటాడు. That's why we call him the Lord of healing, the God of healing. అందుకే ఆయనని స్వస్థపరిచే ప్రభు, స్వస్థపరిచే దేవుడు అని పిలుస్తాం. And one where in Psalm 43 or 42, I remember, it is written, God is the Lord of all flesh. మరి 43వ కీర్తన అనుకుంటాను, దేవుడు సర్వ మానవులకు ప్రభువై ఉన్నాడు, సర్వ శరీరులకు ఆయన ప్రభువై ఉన్నాడు అనే మాట మనం చదువుతాం. So we have a mighty God, a sovereign God, and an awesome God. మరి మనకు గొప్ప దేవుడు, సర్వభౌమాధికారం కలిగిన వాడు, సర్వశక్తి కలిగిన అద్భుతమైన దేవుడిని మనం కలిగి ఉన్నాం. So may the Lord help us. కాబట్టి దేవుడు మనందరికీ సహాయం చేయను గాక.